నమస్తే, వెల్కమ్ టు మగవటన్ డిజైన్. సో ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి తెలుసా మీకు? వేటి గురించి అనుకుంటున్నారా? ఇంకేంటి, జార్జెట్ శారీస్. మాకు ప్యూర్ జార్జెట్స్ కావాలండి అని చెప్పేసి అసలు విపరీతమైన ఎంక్వైరీస్ వచ్చాయన్నమాట. ఈరోజు మీకు జార్జెట్లో డిజిటల్ ప్రింట్స్తో మేము ముందుకు వచ్చేసాను. ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను, ప్రశాంతంగా చూడండి. మీకు కాస్ట్ వచ్చేసి జస్ట్ 1300 రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్. సో విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు జస్ట్ 1300కి ప్యూర్ జార్జెట్ ఇస్తున్నా. చూసారా అసలు ఎంత బాగుందంటే క్లాత్, అంత బాగుంది, చాలా బాగుంది క్లాత్. దూదిగా ఉందండి, అంత లైట్ వెయిట్ బాడీ హగ్గింగ్ శారీస్. నెక్స్ట్ డిజైన్ చూసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా ఎలిగెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా. క్యాచ్ ఫ్లో అవుతుంది గాల్లో, అంటే అంత తేలిగ్గా ఉంది. బట్టలు ఉతికి ఆరేసుకున్నప్పుడు జాగ్రత్తగా క్లిప్పులు పెట్టుకోండి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి. సో సారీ అంతా వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. కలర్ బాగుంది కదా, పిస్తా గ్రీన్. ఇలా పళ్ళు చూడండి, ఏమని చెప్పండి మీకు, ఇట్స్ హ్యాండ్ పెయింటెడ్ అండి. సో ఇట్ కాస్ట్ సో మచ్ అండి. ఇది వేయడానికి హ్యాండ్తో చాలా కాస్ట్ పడిందండి అని చెప్పనండి. డిజిటల్ ప్రింట్ ఇదంతా ఎందుకు అవుతారు? ఏ సేల్ చేద్దాం అట్లా. సో అలా తెలీదా ఏంటి జనాలకి నేను ఒప్పుకునేది ఏంటి? బ్లౌజ్ ఇదండి, ఫ్లోరల్ ప్రింట్. దీంట్లో అబద్ధం చెప్పలేము, అదంటే కొంచెం పెయింట్ వేసినట్లుంది, ఇది ప్రింటే. సారీ చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. ఓపెన్ చేస్తే కానీ వీటి అందం తెలీదు, జార్జెట్స్ అందం కడితే తప్పించి. లైట్ టు డార్క్ షేడ్ చాలా బాగా వచ్చింది అసలు. మీకు బాగా చూస్తే ఇందులో ఈ బాల్స్ టైప్ కూడా బబుల్స్ టైప్ వచ్చింది డిజైన్, చాలా బాగుంది. కాంబినేషన్ ఆఫ్ శారీ అయితే అదిరిపోయింది, పింక్ పర్పుల్ షేడ్. బ్లౌజ్ ఇట్లా వచ్చింది, సారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్తో. బాగుంది, యాక్చువల్గా చాలా బాగుంది మెటీరియల్ అయితే. ఈ కాస్ట్కి 1300కి హ్యాపీగా కొనుక్కోవచ్చు, పైగా విత్ ఫ్రీ షిప్పింగ్. జారిపోతుంది, బాగుంది కదా, చాలా బాగుందండి ఇది కూడా. నెక్స్ట్ సారీ ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయా. ఇది బ్లౌజ్ అండి, పేస్టల్ షేడ్లో, చూసారు కదా, బాగుంది. ఏం నువ్వు ఒకటి తీసుకో, నేను ఒకటి తీసుకున్నా, ఇది ఒకటి తీసుకో. ఇదేనా? అదే చెప్తున్నా, దసరా కట్టుకుందాం. ఆత్రం పెళ్లి కొడుకు మా స్నేహ.
బ్లౌజ్ సారీ పళ్ళు చూడండి చాలా బాగుంది. అదేవిధంగా శారీ మొత్తం ఇట్లా వస్తుంది. కనీసం ఈ చీరలు ఇలాంటి చీరలు అక్కడ పెట్టినప్పుడు కూడా వాటి మొహం కూడా చూడరండి వీళ్ళు. ఓపెన్ చేసి ఎప్పుడైతే డిస్పోజ్లో పెడతానో నేను, ఎప్పుడైతే డిస్ప్లేలో చేస్తానో ఆ రోజు మాత్రం మేడం 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 ఇంత బాగుందో మేడం అని చెప్పి చెప్తారు. అప్పుడు దాకా అసలు వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది, కనీసం పట్టించుకోరు. మనకేంటంటే పైకి చూడగానే చమక్కుమని ఆనేయాలన్నమాట. అవునా స్నేహ? అంతే మేడం అంట. మొహం చూపించండి ఒకసారి. అసలు అదిరిపోయిందండి, చాలా గ్రాండియర్గా ఉంది. గోవా కాన్సెప్ట్ మొత్తం అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు. ఎంత బాగుందో కలర్ అయితే కదా. వీటి లుక్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు, అందుకే మేము ఇంత ఎగ్జైట్ అవుతున్నాం. జనరల్గా ఓపెన్ చేయం కదా, నార్మల్గా సిల్క్ శారీస్ లానే ఉంటాయి ఇవి, డైలీ వేర్ సిల్క్ శారీస్ లాగా. కడితే తప్పించి దీని అందంగా అనిపించదు. చూడండి నిజంగా డిజైనర్ లుక్ ఉంది అసలు. మంచి బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా క్లాసీగా ఉంటాయి ఈ కలర్స్. పైనంతా వైట్ షేడ్ వచ్చిందండి. కింద అట్లా డిజిటల్ ప్రింట్, వైట్ శారీస్ మీద మీకు డిజిటల్ ప్రింట్ వచ్చేసి, దెన్ సారీ కాన్సెప్ట్ బాగుంది, సిమెట్రికల్గా పేస్టల్ షేడ్, లైట్ షేడ్ అనమాట. ఎవరైనా పేస్టల్స్, లైట్స్, కూల్ కలర్స్ ఇష్టపడితే యూ జస్ట్ గో విత్ దిస్ శారీస్. బ్లౌజ్ చూసారా కనిపిస్తుందా? ఎవరికేమో అంటే మీకు కాదండి, వీళ్ళకి వెనకాల నుంచి నాది మేడం నాకు మేడం అంట. ఇది డార్క్ కాన్సెప్ట్. పిన్ చేసిన వాళ్ళు ఎవరమ్మా? ఎవరు పిన్ చేశారు? నువ్వేనా? ఎన్ని పిన్నులు వేసిందో మళ్ళీ, 1 2 కాదు. బిల్ పిన్స్ అనుకుంటున్నావే, ఇంకేమన్నా అనుకుంటున్నావే? మళ్ళీ వేయండి. ఇదిగో పిన్ను గుచ్చుకుంటుంది. మల్టీ కలర్ సారీ ఉన్నట్లుందండి. ఆహా ఎంత బాగుందో. ఎంత బాగుందో సారీ చూడొచ్చు. గ్రీన్ కలర్ బ్లౌజ్, అసలు నేచర్ కాన్సెప్ట్స్ అన్నీ అండి. ఏంటి మేడం ఇట్లా చెస్ట్ మీదకి డిజైన్ వస్తుంది. ఇక్కడికి సింగిల్ ప్లీట్ పెట్టేసి వదిలేస్తే ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది సారీ. అది సెకండ్ సారీ అదే మేడం. ఏది మేడం? అదే అది మేడం. ఇదా పేరు రాసింది మేడం. లోపల ఉంది మేడం, పేరు లోపల పెట్టింది, సాఫీ అని రాసింది. ముందు పక్కన పెట్టిన అవన్నీ క్లియర్ చేసి అప్పుడు ఇదిగోను. బ్లౌజ్ చూసారా అదిరిపోయింది కదా కలెక్షన్. డెఫినెట్లీ ఇట్లాంటి కలెక్షన్ మన వార్డ్రోబ్లో లేకపోతే ఎందుకండి? అట్లా ప్యాన్ చేస్తే కళ్ళు మూసుకుంటున్నారు ఎవరో. అది చాలా బాగున్నాయి. యాక్చువల్గా పొద్దున్న ఇంకొక 2 శారీస్ మొన్న మీకు
స్టాక్ ఓపెనింగ్ అప్పుడు నేను ఏమేమి ఉన్నాయని చెప్పాను కదా, అప్పుడు చూసుకున్నప్పుడు ఒక ఆవిడ పక్కన పెట్టుకున్న, షీఈస్ ద హైయెస్ట్ కస్టమర్ ఆఫ్ అవర్ స్టోర్ అండి. పాపం ప్రతి స్టాక్ ఆవిడ పర్చేస్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ అస్, మా క్వాలిటీని బిలీవ్ చేసినందుకు. ఏం పక్కన పెట్టండి. బ్లాక్ శారీ ఏం పక్కన పెట్టండి. అలా అయిపోయిందో సేదు మీరు చూపించేస్తున్నారు. ఇప్పుడు బిల్ చేసి పర్చేస్ చేయండి. రండి మేడం పిలిచేస్తాను. 1300 డబ్బులు అక్కడ పెట్టాలి కౌంటర్లో. తీసుకోతాను ఉషా. అలాగే ఎన్ని పెట్టారో పక్కన చెప్పనా మీకు? కన్నులు తినడానికి వెళ్తుందండి. ఇదిగో బ్లౌజ్ చూడండి, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. కనిపిస్తుందా బ్లౌజ్? చేయి, బిల్ చేయి. ఒకవేళ బిల్ చేస్తే అది అవైలబుల్గా లేదని చెప్తానులేండి. డిస్కౌంట్ ఇస్తే చేస్తాను. ఏ డిస్కౌంట్ అండి? 1300 రూపీస్, 1300కే. అసలు ఎంత బాగుందో. శారీస్ అన్నీ బాగున్నాయి మేడం ఒకసారి చూసి ఇంకోటి చూడటానికి లేదు మేడం కదా. చాలా బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి శారీస్. బేసిక్గా ఈ శారీస్ నేను తీసుకొచ్చినప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇవి పర్చేస్ చేసినప్పుడు నాకు లిటరల్లీ హెల్త్ అస్సలు బాగాలేదండి. మధ్యలో కొలాప్స్ అయిపోయింది. సో నేను ఏం కొన్నానో ఎలా కొన్నానో కూడా తెలియకుండా తీసుకొచ్చి ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ స్టాక్ నేను పర్చేస్ చేసి తీసుకున్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటో వేసాం బాగుంటాయా లేవా అని నాకే కన్ఫ్యూజన్స్ ఉంది. అంత కష్టంలో కూడా మీకోసం నేను పర్చేస్ చేశానంటే చూడండి, అంటే మంచి డిజైన్ సెలెక్ట్ చేసి తెచ్చాను. మేడం శారీ సైడ్ చేస్తున్నాను. ఒకసారి అటు తిప్పండి. ఇక్కడ నుంచి శారీని తీసుకుని వెళ్ళిపోయి చూసేస్తుంది. అయిపోయింది, సేల్ అయిపోయింది. ఇది ఎవరు స్క్రీన్ షాట్ పెట్టకండి. అలా ఇది చెప్పింది అనుకుంటున్నారు. ఇప్పుడు తీస్తే స్నేహ పెట్టిన పక్కన పెట్టిన బట్టలు లే మేడం అన్నీ తీసుకొస్తే ఇంత గుట్ట అవుతుందండి. అలా ఉంటుంది అనమాట. సో ఈ స్టాక్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఏం చేయాలో తెలుసు కదా, స్క్రీన్ షాట్ తీసి 7893846466కి మాకు వాట్సాప్ మెసేజ్ చేసేయండి. తెలుసు కదా ఏంటో, ఎంతో కాస్ట్ 1300 మాత్రమే, 1300 రూపాయలు మాత్రమే. ఇంకొకటి లైవ్కి వస్తున్నాం, 4 o'clockకి లైవ్కి వస్తామండి. ఎందుకంటే గివ్ అవే అనౌన్స్ చేసాం కదా, వాళ్ళందరికీ గివ్ అవే ఇచ్చేసేదానికి లైవ్ వస్తున్నాము. నన్ను లైవ్లో క్యాచ్ చేయండి. సో అంటిల్ అన్లెస్ మళ్ళీ రేపొద్దున ఇంకొక కొత్త వీడియోతో ఇంకొక కొత్త స్టాక్తో మేము ముందుకు వచ్చేస్తాను. ముందుగా మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.